హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచి శ్రేష్ఠ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి నేను ఉప్మా రవ్వ చేసుకొని తిన్నాను. సూపర్ టేస్ట్ ఉంది, మామూలు లేదు. సరే దీన్ని ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ముందుగా ఆయిల్ తీసుకోవాలి, అందులో ఎండుమిరపకాయలు తీసుకోవాలి, పోపు దినుసులు తీసుకోవాలి, జీలకర్ర తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి పల్లి గింజలు తీసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకొని వీటన్నిటిని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అర లీటర్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ వాటర్ అన్నీ కూడా చక్కగా మరిగిన తర్వాత ఈ వాటర్ని చక్కగా మరగాలి. మరిగిన తర్వాత ఇందులో మనం ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ గడ్డలు కట్టుకోకుండా చాలా చక్కగా కలుపుకోవాలి. సో మొత్తానికైతే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. టేస్టీగా హాట్గా రెడీ అయిపోతుంది. చూసేసారా ఎంత టేస్ట్, చాలా చక్కగా మా మమ్మీ ప్రిపేర్ చేశారు. మీరు కూడా సింపుల్గా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. మేమైతే ఇలానే తింటాం, విత్ ఆవకాయతో తింటున్నాను. ఆవకాయ పచ్చడితో తింటే ఉంది కదా అండి, మామూలు టేస్ట్ లేదు. మీరు కూడా ట్రై చేయండి ఆవకాయ పచ్చడితో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేనైతే నాకు ఆవకాయ పచ్చడితో ఆగలేక తింటూనే ఉన్నాను. నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి అండి, ఆవకాయ పచ్చడితో చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.